ఓడిన వాళ్ళు గెలిచిన వాళ్ళకి ముద్దు పెట్టాలి. రాత్రి బాగా నిద్ర పట్టిందా? చాలా అలసిపోయినట్టున్నా? అవును. మేఘమాల అంత బాగా నచ్చిందా? వాట్ డు యు మీన్? అదే మీ బంగారం బాగా నచ్చినట్టుంది. సడన్ గా ఆ మాట ఎందుకు వచ్చింది? నీ మనసులో ఉన్నదే నీ గదిలోకొచ్చింది. ఇద్దరు కలిసి రాత్రంతా షట్ అప్! ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కళ్ళారా చూసినా నిజమే మాట్లాడుతున్నాను. ఏంటా నిజం? రాత్రి మేఘమాల నీ టెంట్లోకి రాలేదంటావా? రాలేదు. అయినా ఎంత ధైర్యం తను నా టెంట్లోకి రావడానికి? ఈ కాక్ అండ్ బుల్ స్టోరీస్ నాకు చెప్పకు. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. అదిగో నీ బంగారం వచ్చింది. దాన్నే అడుగుతాను. హలో మేడం, రాత్రేం జరిగిందో కొంచెం మన హీరో గారికి చెప్పమ్మా. అంటే నువ్వు అర్ధరాత్రి రిషి టెంట్లో నుంచి రాలేదు. నేను చూడలేదనుకొని బుకాయిస్తున్నాడు. నీ వాలకం చూస్తే అప్పుడే అనుమానం వచ్చింది. సర్వస్వం అర్పించేసుకొని ఏమీ ఎరగనట్టు నీ టెంట్లోకెళ్ళి పడుకున్నావని. స్టాప్ ఇట్! ఏమనుకుంటున్నావు నా గురించి? నేను చూసిందే అనుకుంటున్నాను. నువ్వు చూసింది వేరు, జరిగింది వేరు. అసలేం జరిగిందో నువ్వే చెప్పు. నేను ఆయన గదిలోనికి వెళ్ళటం కన్నా ముందు ఆయనే నా గదిలోకొచ్చారు, ఫుల్లుగా తాగేసి. ఓ, హీరో గారు కదా, ఎక్కడైనా పడుకోవచ్చని ధీమా. నేనే నీళ్లు చల్లి లేపి తీసుకెళ్లి సార్ని సార్ టెంట్లో పడుకోబెట్టొచ్చాను. ఆయన గదుల్లోకెళ్ళటాలు, మీద మీద పడటాలు, రాసుకు పూసుకు తిరగటాలు నాకు చేతకావు. అలాంటి విద్యలన్నీ తెలిసిన వాళ్లకే ఇలాంటి అనుమానాలొస్తాయి. అనవసరంగా నా మీద బురద చల్లటానికి ట్రై చేయొద్దు. అది తిరిగొచ్చి నీ మీదే పడుతుంది. ఎంత హీరోయిన్ అయితే మాత్రం ఇంకొకసారి నా జోలికి రావద్దు. ఇక్కడ ఎవ్వరికీ ఎలాంటి ఉద్దేశాలు లేవు. హీరో గారంటే పడి చచ్చిపోవడానికి. అమ్మయ్యా, అయితే మనోడు తాకిన మైకంలో వెళ్ళాడనమాట. ఏం జరగలేదు. థ్యాంక్ గాడ్. ఓహ్, ఏం పర్లేదు హీరో. రాత్రి ఏం జరగకపోయినా పగలు జరుగుతుంది మన శోభనం. ఇంకా సేపట్లో మన కలయిక కోసం మంచి ముహూర్తం పెట్టాను. బాబుగారా, కూర్చోండి బాబుగారా. ఏమైందయ్యా హీరోయిన్? ఎంతసేపు వెయిట్ చేయాలంట? బాబు, ఇంకా ఏ డ్రెస్సింగ్ పూర్తి కాలేదు బాబుగారు. మరైతే నేను వెళ్తాను, వెనకాల పంపించు. బాబు బాబు సారీ బాబుగారు, కాసేపు ఉండండి బాబు. ఇంకొక కార్యం ఉంది బాబు, అది మేకప్ వాళ్ళకి కొరియోగ్రాఫర్లకి సరిపోతుంది బాబుగారు. మీకు హీరోయిన్ మేడంకి సపరేట్గా ఈ కారు పెట్టాం బాబు.
మిగతా వెహికల్స్ అన్ని లొకేషన్కి వెళ్ళిపోయాయి బాబు. ఓ పని చేయి, సొల్లుంగు బాబు గారు. మీ మేనేజర్లు చేసే పనులన్నీ ఇలాగే ఏడిస్తే గానీ, అదిగో అక్కడ కూర్చుందే కొరియోగ్రాఫర్, ఆ పిల్లనొచ్చి ఈ కారులో కూర్చోమను. అలాగే బాబు గారు. మరి హీరోయిన్ మేడం? ఇంకో కారులో ఈ కొరియోగ్రాఫర్ ప్లేస్ ఖాళీగా ఉంటుందిగా, అందులో రమ్మను. ముందు ఈ పిల్లనొచ్చి ఇందులో కూర్చొని ఆడమను. నాకు డాన్స్ మూమెంట్ చెప్పాల్సింది ఈ పిల్లగా. అలాగే బాబు గారు. అమ్మా మేఘ, మిమ్మల్ని వచ్చి హీరో గారు ఏడవమన్నారు. చచ్చ మిమ్మల్ని ఆ కారులో రమ్మంటున్నారు. ఆ హీరో కార్లోనా? ఆ, నా వల్ల కాదు. ఎందుకు? మేకప్ వాళ్ళ కార్లో వెళ్తానులేండి. అయ్యో అది కాదమ్మా, అప్పటిదాకా హీరో గారు ఆగేటట్టు లేరు. మేకప్ కార్లో ఒక్కరికే ఖాళీ ఉంది, అందులో హీరోయిన్ పంపించమన్నారు. మిమ్మల్ని ఇందులో ఎక్కమన్నారమ్మా. తప్పదా? నువ్వు కారెక్కకపోతే ఆయన నన్ను తన్నెలా ఉండాడమ్మా. ఛ! సర్లేండి. ఈ డ్రైవర్ గాడు ఎక్కడ చచ్చాడో. అక్కడ చచ్చాడు. చిచ్చి, అక్కడున్నాడు. మీరు చెప్పినట్టే చేస్తాను గౌరీ సార్. మేడం కూడా కారెక్కేశారు. ఇద్దరిని తీసుకెళ్లి అడవి మధ్యలో. రేయ్, ఏంద్రా తీరిగ్గా ఫోన్ మాట్లాడుతున్నావు? అక్కడ హీరో గారు మేడం గారు కార్లో వెయిట్ చేస్తున్నారు. పో వెళ్ళు. సరే సార్. ఆ? చెంచా, ఎలా ఉన్నాను? ఆ, మీకేంటి మేడం అదిరిపోయారు? ఈ డైలాగ్ చెప్పాల్సింది నువ్వు కాదు, మై హీరో. ఓ, ఎక్కడ రిషి? ఆ, 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 వెళ్ళిపోయారు మేడం. అదేంటి, నేను రాకుండానే వెళ్ళిపోయాడా? అడవిలోకి ఒంటరిగా వెళ్ళి ఒక్కడే ఏం చేస్తాడు? ఆ, హీరో గారు ఒంటరిగా ఏం వెళ్ళలేదు మేడం. తోడుగా మేఘమాలను తీసుకెళ్లారు. వాట్? దాన్ని ఎలా తీసుకెళ్లాడు? ఆ, అంటే వెహికల్స్ సరిపోవని మేనేజర్ బలవంతంగా మేఘమాలను ఎక్కించి పంపించేశారు మేడం. ఇంత జరుగుతుంటే నువ్వే చేస్తున్నావు. రిషిని ఆపాలి కదా. అయ్యో, నా శక్తి వంచన లేకుండా మేడం రాకుండా మీరెలా వెళ్తారని హీరో గారిని ఆపడానికి చాలా ట్రై చేశాను మేడం. మరి రిషి వినలేదా? ఈ చెవి వినబడకుండా గూపు గుయ్యమనిపించాను మేడం. మీకు చూపించాలని సాక్ష్యాన్ని సేఫ్ గా దాచిపెట్టాను. చూడండి. ఈ విషయాన్ని నాకు అప్పుడే ఎందుకు చెప్పలేదు? అంటే అప్పుడు మీరు టెంటులో ఫేస్ కు టింట్ వేసుకుంటున్నారు. మీరు కూడానా? ఆపినందుకు అయినా కొట్టి ఆపినందుకు మీరు కొడితే నా చెంపలేం కావాలి మేడం? తొక్కల చెంపలు. నువ్వు చచ్చాక వాటిని మ్యూజియంలో పెట్టాలా ఏంటి? పదా రా. ఏయ్, మేడం త్వరగా వెహికల్ తీ. సరే మేడం. ఎక్కడికి మేడం? ఓ, దగ్గరలో జలపాతం ఉందంట. తీసుకెళ్లి నిన్ను జలసమాధి చేస్తా. యు ఫూల్.
స్పీడ్ గా వెళ్ళి రిషిని చేస్ చేసి మేఘమాలని సైడ్ చేసి రిషి నేను ఫారెస్ట్ లో తప్పిపోవాలి. కమాన్ డ్రైవర్, త్వరగా పోనివ్వు. త్వరగా వెళ్ళు. ముందు వెళ్ళిన వెహికల్ ని క్యాచ్ చేయాలి. సరే మేడం. ఇటెక్కడికి? మనం వెళ్ళాల్సింది ఇటు కదా. ఇది షార్ట్ కట్ సార్. ఇలా వెళ్తే మనం తొందరగా వెళ్ళిపోతాం. ఏమైంది? మిమ్మల్ని అడవిలో వదిలేసే టైం అయింది. అదే సార్ అర్థం కావట్లేదు. దిగి చూస్తాను సార్. సార్ 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 కారు మెకానిక్ని తీసుకొస్తే తప్ప బాగోదు సార్. ఏంటి? బండి కండిషన్ చూసుకోకుండానే వచ్చావా? ఏం డ్రైవర్ అయ్యా నువ్వు? ఇలాంటి చోటుకు వచ్చేటప్పుడు కండిషన్లో ఉన్న వెహికల్ని తీసుకోవాలని తెలీదా? ఇడియట్. సార్ సారీ సార్. ఏంటి సారీ? అసలే బయలుదేరడం లేట్ అయింది. ఇప్పుడేమో ఇది అడవి మధ్యలో ఆగిపోయింది. ఈ మేనేజర్ గాడు ఒకడు. నాకు ఎలాంటి కారు పెట్టాలో కూడా తెలీదు. ఇప్పుడేం చేస్తావు? సార్ వెనకాల మనదో కారు వస్తుంది సార్. అయితే సార్ నేను ఎదురెళ్ళి పిలుచుకొస్తాను సార్. షార్ట్ కట్లో చాలా దూరం వచ్చేసాం కదా. నువ్వు నడుస్తూ వెళ్లేసరికి తెల్లారిపోతుంది. నువ్వు ఇక్కడే ఏడు, అదే వస్తుంది. ఎలా వస్తుంది? మన షార్ట్ కట్ లో వచ్చినట్టు వాళ్ళకేం తెలుసు? స్ట్రైట్ గా వెళ్ళిపోతే కరెక్టే సార్, ఎంతో దూరం లేదు. నేను వెళ్ళి పిలుచుకొస్తాను సార్. సరే వెళ్ళు. సరే సార్. ఇవాళ షూటింగ్ జరిగినట్టే. ఎప్పుడు ఇలా డిస్టర్బ్ కాలేదు. కొన్ని లెగ్స్ అలా ఉంటాయి మరి. ఎక్స్క్యూజ్ మీ, గజ్జగట్టిన లెగ్స్ ఇవి. ఈ పాదం ఎక్కడ అడుగు పెడితే అక్కడన్ని శుభాలే జరుగుతాయి. అందుకేగా మా ఇంట్లో తమరు అడుగు పెట్టగానే మా డాడీ నన్ను అమెరికా తరిమేశారు. వీడితో గొడవెందుకు? గొంతు పిసికి చంపేస్తాడు. అసలే ఆపే దిక్కు కూడా లేదు. అలాగని ఏదంటే అది పడకూడదు. నా సెల్ ఫోన్ ఎక్కడా?
ఏంటలా చూస్తున్నారు? నా సెల్ ఫోన్. నేనేమైనా దొంగననుకుంటున్నారా? నేనేమీ అనలేదు. భుజాలు తడుకోకు. బ్యాగ్ కింద ఉందేమో అని. నా సెల్ ఫోన్ చెంచాగడి దగ్గర ఉండిపోయింది. నీ దగ్గర సెల్ ఫోన్ ఉందా? నాకేం మతిమరుపు లేదు. గుర్తు పెట్టుకుని తెచ్చుకున్నాను. అయ్యో, ఇందులో సిగ్నల్స్ లేవు. డొక్కు ఫోన్లు ఎందుకు వాడతారో? గొప్ప ఫోన్లు కొనేసుకోవటానికి నేనేం గొప్ప డైరెక్టర్ కూతున్నేం కాదు. ఆయన ఇక్కడ మీ ఫోన్ ఉన్నా ఈ అడవిలో సిగ్నల్స్ దొరకవు. ఏయ్, ఎక్కువ మాట్లాడుకో. అసలే చిరాకులో ఉన్నాను. స్పీడ్ గా పోనీవయ్యా, తొందరగా వెళ్ళు. మేడం, మరీ ఎక్కువ స్పీడ్గా వెళ్ళడానికి ఇది హైవే కాదు, అడవి మేడం. నువ్వు నోర్మై, అంతా నీ వల్లే. పోనీ త్వరగా. వెళ్తున్నాను మేడం. ఈ అడవిలో పులులు, సింహాలు ఉంటాయా? లేదు, కోళ్ళు, మేకలు, బర్రెలు ఉంటాయి. ఇది మామూలు అడవి కాదు. అసలే చిరుతలు తిరుగుతున్నాయంట. చిరుతలే? హే, ఇటెళ్ళు. షూటింగ్ స్పాట్ కి స్ట్రైట్ వెళ్ళాలి మేడం. షార్ట్ కట్ లో వెళ్ళమంటున్నానా? ఇది షార్ట్ కట్లా లేదు మేడం. ఇటు వెళ్తే డీప్ ఫారెస్ట్ వచ్చేలా ఉంది. అదే కావాలి నాకు. రిషి నేను అక్కడ స్ట్రైక్ అయిపోవాలని నా ప్లాన్. సో రిషి వెహికల్ ఇటే వెళ్ళుంటుంది. ఫారెస్ట్ వస్తుందో పారడైస్ వస్తుందో నీకెందుకు? నేను వెళ్ళమంటున్నాను కదా, నువ్వెళ్ళు. అది కాదు మేడం, ఈ ఫారెస్ట్లో రూట్ సరిగా ఉండదు మేడం. ఎక్కడైనా ఆగిపోతే ప్రాబ్లం మేడం. ఏ ప్రాబ్లం రాదు. ఏదైనా వస్తే నేను చూసుకుంటా. పోనీ ముందు. మేడం, హైదరాబాద్ గురించి మనకంతా తెలుసు. ఈ అడవి గురించి మనకు అస్సలు తెలియదు కదా మేడం. డ్రైవర్ మాట వినడమే బెటర్ ఏమో. నిన్ను నోరు ముయ్యమన్నానా? చెప్పిన పని ఒక్కటి చేయడం చేత కాదు కానీ వెధవ సలహాలు 1000 ఇస్తావు. డ్రైవర్ పోనీ. అప్పటికి డ్రైవర్ చెప్పాడు కదా మేడం, ఈ అడవి దారులు సరిగ్గా ఉండవని. మరింకేంటి దారి? వచ్చిన దారిన వెనక్కి వెళ్ళిపోవడం ఒక్కడే దారి అనిపిస్తుంది మేడం. డ్రైవర్ వెళ్ళు, వెనకెళ్ళు త్వరగా. ఛీ, ఇంతసేపా? ఆ మహాతల్లి మేకప్ పూర్తయ్యేసరికి బ్యాకప్ అయిపోతాము. లేకపోతే ఈ పాటికి కారు వచ్చేసి ఉండాలి.
కొంతమంది అమెరికా వెళ్ళి ఏ పెట్రోల్ బంక్లోనో ఏ మెకానిక్ షెడ్లోనో పార్ట్ టైం జాబ్ చేస్తూ చదువుకుంటారంట. మీరు అలాగే కార్ మెకానిజం చేస్తూ చదువుకున్నారా? ఏమన్నావు? ఇండియన్స్లో నీలాంటి వాళ్ళు ఉన్నట్టు అమెరికాలో ఎవరు బద్దకస్తులు ఉండరు. ఎవరి పని వాళ్లే చేసుకుంటారు. ఇక్కడి నుంచి వెళ్ళినోడు కూడా అక్కడ వాడి పని వాడే చేసుకోవాలి. ఆ, నా ఉద్దేశం అది కాదు. షెడ్లో పండిపోయిన ముదురు మెకానిక్లా మీరు అవి ఇవి పీకి చూస్తుంటే డౌట్ వచ్చింది. షరాప్. మెకానిక్ తిరిగొచ్చేదాకా ఆగొచ్చుగా. నేను చేయకూడదా? అలా అని కాదు, మెకానిక్ తిరిగొచ్చే లోపల మీరింకో పార్ట్ పాడు చేస్తారేమోనని. దీని వాగుడిలో కూడా లాజిక్ ఉంది. అనవసరంగా కెలకడం అవసరమా?